శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. చూస్తూనే సగం రోజులు అయిపోతున్నాయి తిరుప్పావై దివ్య వ్రతంలో కదండి. 30 పాసురాలు మొత్తం 15కి వచ్చేసాం, అంటే సగం రోజులు అయిపోయాయి. ఈరోజు పాసురమేమో 15, నిద్ర మేలు కొలప పడేటటువంటి గోపికనేమో 10వ గోపిక. మొత్తం 10 మంది గోపికలు నిద్ర మేలు కొలుపుతుంది. అంటే ఈరోజు చివరి గోపిక అన్నమాట. ఈ 15వ పాసురంలో ఇది కూడా భలే గమ్మత్తుగా ఉంటుందండి. ఈ పాసురం బయట ఉండే గోపికలు, లోపల ఉండే గోపికలు మంచి వాదన, చక్కగా నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటారు. ఈరోజు చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా లోపల గోపిక నిద్రపోతూనే ఉంది, బయట వాళ్ళు సరే ఇలా అలా అనుకొని మాట్లాడుతుంటాం. కానీ ఈరోజు బయట వాళ్ళు మాట అంటాం, లోపల వాళ్ళు మాట అంటాం. మాట అవుతుందన్నమాట ఈరోజు పాసురం. తొందరగా చూద్దాం. ఎల్లే ఇళంకిళియే இன்னம் உறங்குதியோ சில்லென்ற செய்யேன் மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுகா வல்லை நீ போதாய் உனக்கு என்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாதஜிக்க வல்லானை மாயனை పాడ ఏలోరెంబావాయ్. బయట ఉండే గోపికలు మళ్ళీ ఇంకా అమ్మో ఈ గోపికలు మర్చిపోయావా, ఇంకా ఈవిడ కూడా లేవలేదా అని ఈవిడింటికి వచ్చారు. ముందు నిలబడ్డారు. లోపల నుంచి అని పాటలు వినిపిస్తున్నాయి. ఆ లోపల పడుకున్న గోపిక కూని రాగాలు తీస్తుంది. అన్నా అసలు మనమే ఏమిటి బాధ స్వామిని, ఇంకా ఎప్పుడు కలుస్తాము, ఏంటి ఇలా మనం విడిపోయి ఉన్నాము, ఎప్పుడు స్వామి దర్శనం, ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇంత టెన్షన్ పడిపోతుంటే మనమంతా, ఈవిడేంటి లోపల కూర్చొని హాయిగా కూని రాగాలు తీస్తుంది హ్యాపీగా. కూని రాగాలు తీస్తుందంటే ఆనందంగా ఉందని అర్థం. ఆనందంగా ఉంది అంటే అర్థం కృష్ణుడు ఉన్నాడని అర్థం. ఓహో బాగానే ఉందే అని ఈ బయట వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే ఎల్లే ఇళంగిళియో, అబ్బో లేత చిలుక అంటున్నారు. ఇదిగోండి చిలక, ఈ లోపల ఉండేటటువంటి గోపిక లేత చిలుక. ఇన్నంబు రంగుదియో, లోపల గోపిక అన్నదట. అట్లా పిలుస్తారేంటి అసలు, లేత చిలుక ఏంటి, నేను ఏదో చాలా హ్యాపీగా ఉన్నట్టు, ఏదో నేను బాధలోనే ఉన్నాను, నేను కూడా కృష్ణుడి కోసమే తప్పిస్తున్నాను, నేను ఏం లేదు, కాకపోతే మీరు అందరు పాటలు పాడుకుంటూ వస్తున్నారు కదా, అది వినుకుంటూ నేను కూడా ఇలా పాడుతున్నా అంతే, ఇక్కడేం కృష్ణుడు లేడు. అట్లా మీరు అనకండి, జిల్లు మంటుంది నాకు ఒళ్ళంతా, మీరు అట్లా పిలుస్తుంటే నన్ను ఎందుకు అలా అంటున్నారు అంటుందన్నమాట లోపల గోపిక. நம்புரங்குதியோ சில்லென்ற செய்யேன் மின்னங்கை மீர் పోదరుగిన్రేన్. బయట గోపికలు అన్నారు, అమ్మా ఎందుకమ్మా ఏదో మాట్లాడతావు, నీ నోరా పెద్దది మాకు తెలుసు, ఎందుకు అవన్నీ కూడా ఇప్పుడు మాటలు వచ్చేయచ్చు కదా అని బయట వాళ్ళు అన్నారు. వెంటనే లోపల ఆమె, అమ్మో ఏమిటి, நங்கை மீர் போதருகின்றேன் వల్లీరుగల్ నీంగళే, మీరు కదా గొప్ప పరిపూర్ణులు, మీరు కదా భక్తులు, నన్నెందుకు అంటున్నారు అట్లా అని లోపల ఆవిడ. ఈ బయట వాళ్ళు అబ్బబ్బబ్బా ఏమి నోరు తల్లి, ఎప్పటికీ మారవా నువ్వు, తొందరరా, నువ్వు పూర్ణురాలా నేను పూర్ణురాలా అనుకోవటమే సరిపోతుంది అన్నారు బయట వాళ్ళు. వెంటనే లోపల ఉండేటటువంటి గోపిక చూసింది, వద్దు, మాట ఏదో అవుతూ ఉంది అని. ఇగోండి ఇక్కడ చూసాగా ఈ అందరు గోపికలు కూడా వచ్చి ఈ లోపల పడుకునేటటువంటి గోపికను నిద్ర మేలుకొలుపుతున్నారు.
అప్పుడు ఆవిడంది ఆలోచించింది, ఏమిటి అందరం కలిపి వెళ్దాం అనుకున్నాం, వాళ్ళు ముందొచ్చారు, నేను లేవలేదు, లేపుతున్నారు, సరే ఒక మాట అన్నారు, అయితే ఏంటి నేనెందుకు అట్లా మళ్ళీ ప్రతిదానికి బదులు సమాధానం చెప్తున్నాను అని అనుకొని నానేదా నాయుడుగా, ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి పదం అండి. ఈ పాశ్రంలో కాదు, తిరుప్పావై దివ్య ప్రబంధం మొత్తంలోకి హైలైట్ వర్డ్ అనమాట ఇది. ఎలా అంటే మొత్తం 30 పాశ్రాలు కదా, 30 పాశ్రాలలో 15 పాశ్రాలు ఇటు ఇటు సపరేట్ చేస్తాం. అంటే 14.5 సపరేట్గా చేస్తే మధ్యలో ఒక పదం ఉంటుంది, అది ఇది నానేద నాయుడుగా. ఇది ఎక్సలెంట్ పదం. దీన్ని చెప్పటం కోసం ఆండాళ్ తల్లి ముందు ఒక 14.5 పాశ్రాలు, తర్వాత ఒక 14.5 పాశ్రాలు పెట్టి ఈ పదాన్ని రక్షిస్తుంది. అంటే ఇది మనకి కావాలి, ఈ లక్షణం మనందరికీ కావాలి. ఏంటది అది? సరే, తప్పు నాదే, క్షమించేయండి. అది ఎవరిదన్నా కానివ్వండి, ఆ వ్యక్తులు మనవాళ్ళైతే తప్పు నాదే అని మీదేసుకొని ముందుకు వెళ్ళడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు కదండి. నాయుడుగా ఒల్లై నీ పోదాయి ఉనక్ ఎన్న వేరుడయ్యై. అమ్మ అందరం కలిపి వెళ్దాం అనుకున్నాం కదా, నీ ఒక్కదానికి ఆ ప్రత్యేకత ఏంటి అని అన్నారు. ఎల్లారం పోందారో. అయ్యో ఏం లేదమ్మా, నాకేం ప్రత్యేకత లేదు, అందరు వచ్చారా లేదా, వచ్చాక కలుద్దాంలే అనుకున్నా తప్ప నేనేం కావాలని ఆలస్యం చేయాలని రావద్దని నాకు ఏమాత్రం లేదు తల్లి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు అన్నారు, పోందారు పోందెಣ್ಣే కొళ్, దా బయటికి వచ్చి లెక్క పెట్టుకో, అందరం వచ్చేసాం మేము, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. వల్లానై కొన్రానై మాతారై మాత శిక్క వల్లానై మాయనై పాడు ఏలో రెంబావాయ్. ఇంకొండి కువలయా పీడం అనేటటువంటి ఈ ఏనుగును సంహరించినటువంటి వాడి బల పరాక్రమాలను గురించి పాడదాం. తన మామ కంసుడిని పట్టి ఈడ్చి చంపినటువంటి శౌర్యము కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిద్దాం. రాతల్లి త్వరగా, ఎంత ఆనందంగా ఉంటుంది స్వామిని అలాగా కీర్తిస్తుంటే, అలా పాడుతుంటే అని అంటూ లోపల గోపికని మళ్ళీ తిరిగి ప్రేమగా పిలుస్తున్నారు ఈ బయట గోపికలు. ఇలాగా చాలా చాలా ముఖ్యమైనటువంటి పాశురం ఈ 15వ పాశురం ఈరోజు. ఇక రేపటి రోజు ఆచార్య ప్రధానమైనటువంటి పాశురం 16వ పాశురం, విశేష పాశురం అని అంటాం. తల మీద స్నానం తప్పకుండా చేయాలి 16వ పాశురం రోజు. అలాగే 2 సార్లు కూడా పాశురాన్ని చదవాలి విశేష పాశురం రోజు. అది రేపటి రోజు చేద్దాం. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీకృష్ణ.